హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సిరివేళ్ళ సుజాత, హెచ్ఎస్ గార్డ్. ఒక ఎంటీ పాట్ని ఒకటి ఏదైనా సరే మనకు పాట్స్ కొనుక్కోవచ్చు, లేదంటే ఇంట్లోగా ఎంటీగా ఉన్నటువంటి ఒక పాట్ తీసుకొని ఆ పాట్ అడుగు భాగంలో రంధ్రాలు వేసి అందులో మనం రాళ్ళు అడ్డం పెట్టేసుకొని ఎండిపోయిన ఆకులు ఉంటాయి, ఇవన్నీ కూడా అడుగు భాగంలో వేసుకున్న తర్వాత మన ఇంటిలో ప్రతిరోజు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత ఎగ్సెల్స్, ఇంట్లో మనం ఏమైతే వంట చేస్తున్నామో దాని నుండి వచ్చే వేస్టేజ్ అంతా కూడా మనం లేయర్ వైజ్గా వేసుకోవాలి. వేసి ఇగో చూడండి, నేను ఆల్రెడీ నాకు టెర్రస్లో వచ్చినటువంటి కలుపు మొక్కలు ఉంటాయి కదండి, అవన్నీ తీసి ఒక సైడ్ వేసి నేను పెట్టుకుంటాను. ఇప్పుడు మనకు ఎక్కడి నుంచో మట్టి తెచ్చుకోవాలంటే కూడా చాలా కష్టం అవుతుంది కదా, కాబట్టి ఈ వేస్టేజీ మొక్కలు ఇవన్నీ కూడా గడ్డి మొక్కలు అవన్నీ తీసి పక్కన పెడితే అది ఆల్రెడీ కంపోస్ట్ అయిపోయింది. దాన్ని నేను మళ్ళీ నా కిచెన్ వేస్ట్లో వచ్చినటువంటి దాన్ని ఒక పాట్లో నేను ఈ బిన్లో ఫిల్ చేసుకుంటున్నాను చూడండి. తర్వాత కిచెన్ వేస్ట్ ఉంది కదా, ఇగో చూడండి, ఇవన్నీ మనకు ఏమేమి వస్తున్నాయో అవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. ప్రతిరోజు మన ఇంటి ముందు మనం చిమ్ముకుంటున్నప్పుడు ఆకులు రాలి ఉంటాయి, అవి కూడా మనం కాల్ చేస్తుంటాము. అది వాతావరణాన్ని మనం కలుషితం చేయకుండా ఉంటాము. మన వీధులన్నీ కూడా నీట్గా ఉంటాయి. ఆర్గానిక్ ఎరువును మన ఇంట్లో మనమే తయారు చేసుకొని ఆరోగ్యవంతమైనటువంటి మనం కూరగాయలని మనమే పెంచుకొని మనమే తిని హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం రైతులు ఏం చేస్తారంటే అధిక దిగుబడి కోసము త్వరగా పంటను తీసుకోవడానికి రసాయనిక ఎరువులు వేస్తారు. దానివల్ల భూమి పాడైపోతుంది. ఎక్కువ పంట వచ్చినా కూడా అవి తిని మనం ఆరోగ్యం పాడు చేసుకుంటాం కదా, ఎక్కువ డబ్బు సంపాదిస్తూ హాస్పిటల్కి పెట్టుకుంటాం. ఇది చూడండి, అక్కడ ఆల్రెడీ తయారైనటువంటి కిచెన్ ఎరువు అన్నమాట. ఆ ఎరువుని మళ్ళీ కిచెన్ వేస్ట్ వచ్చినటువంటి ఇవన్నీ కూడా కలిపి నేను నింపుకున్నాను. చూడండి, పై లేయర్కి వచ్చేసరికి ఇదంతా మనము ఇలాగ ఇది తీసి మనం పెట్టుకోవచ్చండి ఒక చోట. థ్యాంక్ యూ.